ఏలూరు జిల్లా నూజివీడులో పేదల వైద్యం కోసం కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పేదవాడికి కార్పొరేట్ స్థాయి చికిత్సను చేరువ చేస్తూ అత్యాధునిక వైద్య విభాగాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు విభాగాలను ప్రారంభించారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక బ్లడ్ బ్యాంక్, ఆధునిక చెవి వినికిడి పరీక్షా కేంద్రం మరియు హైటెక్ లాప్రోస్కోపీ కేంద్రాన్ని మంత్రి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తే కూటమి ప్రభుత్వం వేల కోట్లతో పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసిందని స్పష్టం చేశారు. ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 11 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలను ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. వైద్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పుల గురించి మంత్రి మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. 2.5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందేలా ఇన్సూరెన్స్ సంస్థలతో ఒప్పందం. క్యాన్సర్ నివారణకు 14 ఏళ్లలోపు బాలికలకు నేటినుంచే హెచ్పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి. త్వరలోనే 10 కోట్ల రూపాయలతో నూజివీడుకు నవజాతి శిశు సంరక్షణ కేంద్రం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని, ప్రజలందరూ టెలిమెడిసిన్, సంజీవిని కార్డులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పార్థసారథి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి కూడా 2.5 లక్షల రూపాయలు విలువ చేసే ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పేసి అందరు యూనివర్సల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నాం. మనం చూస్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో కానీ లేకపోతే అంత ముందు కానివ్వండి, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోవటం మూలంగా కొన్ని హాస్పిటల్స్ వైద్యం చేయడానికి నిరాకరించడం కానివ్వండి, రకరకాల సమస్యలతో ఉచిత వైద్యం లభించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దాన్ని తప్పించడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్తో లింక్ చేస్తూ పేమెంట్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే విధంగా అసెస్మెంట్ కానివ్వండి, ఇమ్మీడియట్గా ఏదో ఇంత ముందుకు వెళ్ళే ఇన్సూరెన్స్ కంపెనీల చుట్టూతో ఎప్పుడు ఇస్తారు క్లెయిమ్ అనేది కాకుండా టైం లిమిట్ పెట్టి ఒక రోజులోనో 45 డేస్లో 45 అవర్స్లోనో ఏ విధంగా ఇవ్వాలనేది ఒక స్కీమ్ పాలసీ తీసుకొస్తున్నాం. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. తద్వారా ఏమవుతుంది, దాని మూలంగా టెలిమెడిసిన్ ద్వారా కూడా కొన్ని జబ్బులకి మందు తీసుకోవటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఈ సంజీవిని ప్రోగ్రాం కూడా తీసుకొస్తా ఉన్నాం. మరి కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కూడా కేటాయించాం. అత్యధిక ప్రాధాన్యతనిచ్చి గత ప్రభుత్వంలో కంటే కూడా ఎక్కువగా బడ్జెట్ని కేటాయించడమే కాకుండా గత సంవత్సరం చూస్తే
కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టి పేదవాడి వైద్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ గురించి గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత వైద్య అవసరాల కోసం స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ కోరిక ఇక్కడ బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సేవ చేయాలి. అదేవిధంగా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. ఈఎన్టీ ట్రీట్మెంట్ కోసం ఈ ఎక్విప్మెంట్ వాడడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈఎన్టీ సమస్యల్ని ఇంకా మెరుగ్గా కొంచెం ఈజీ ప్రొసీజర్స్లో వాటిని మన ట్రీట్మెంట్ చేస్తానికి సాధ్యం అవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. డబుల్ పంచర్ లాప్రోస్కోప్ ఈ ఎక్విప్మెంట్ మూలంగా ఏంటంటే చిన్న హోల్స్ 3 హోల్స్ వేసి దానికి ఉన్న ఎక్విప్మెంట్ యొక్క విశిష్టత ఆధారంగా ఎక్కువ బాడీకి డ్యామేజ్ లేకోకుండా ఈజీగా ప్రొసీజర్ చేస్తానికి అవకాశం ఉంటుంది, ట్రీట్మెంట్ చేస్తానికి. సో అటువంటి ఫెసిలిటీస్ మన పేషెంట్స్కి లభిస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలంటే వారికి కూడా తీసుకొస్తాం. మన హాస్పిటల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా మంచి వ్యాక్సిన్. ఎందుకంటే మనం ఇటీవల పొల్యూషన్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఏదైనా కారణం కావచ్చు, చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ హెచ్పివి ఇంజెక్షన్ మూలంగా పర్టికులర్గా గర్ల్స్ 14-15 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పాపలకి ఈ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే క్యాన్సర్ రాకోకుండా నిరోధించడానికి ఉపయోగపడేది. ఇది చాలా మంచిది, ప్రజలకు మేలు చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మన జిల్లాలో 3237 ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. బంగినపల్లి తోటలో ఒక హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా హాస్పిటల్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పేసి మంత్రి గారు నాకు ఒక మామూలుగా కలిసినప్పుడు చెప్పారు. మీ నియోజకవర్గానికి వచ్చినట్టున్నాయని చెప్పేసి. ఎస్ఎన్సి యూనిట్ కూడా మన హాస్పిటల్కి శాంక్షన్ అయింది. దీని మూలంగా ఏంటంటే అప్పుడే పుట్టిన బేబీస్కి చాలా మెరుగైన వైద్య సేవలు అందించడానికి దీని ద్వారా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.